ఇంకొక విషయం ఉందండి. ఏంటంటే అది చెప్తే అసలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద రోగం అదే కులం. ఈ కులం అనేదండి ఒక కులాంతర వివాహం జరిగిందండి. అబ్బాయి ఒక కాస్ట్‌కి సంబంధించిన వ్యక్తి, అమ్మాయి ఇంకో కాస్ట్‌కి సంబంధించిన వ్యక్తి. ఏ కాస్ట్ అయితే ఏముంది చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరు సక్రమంగా ఉంటున్నారా లేదా? కట్టుకున్న భర్తకి ఈమె న్యాయం చేస్తుందా లేదా? కట్టుకున్న భర్త ఈమెకి న్యాయం చేస్తున్నాడా లేడా? లేదంటే ఒక అత్తగా నేనుంటే, ఒక మామయ్యగా నేనుంటే నన్ను గౌరవిస్తున్నారా లేదా? నన్ను చూస్తున్నారా లేదా? నాకు అన్నం పెడుతున్నారా లేదా? నాకు మర్యాద ఇస్తా లేదా? అన్నది కదా కావాల్సింది. ఇప్పుడు అది ఏ కులం నుంచి వచ్చిన వాళ్ళైతే ఏంటి చెప్పండి? కానీ ఈ మధ్య ఒక విషయం జరిగిందండి. ఒక సంఘటన జరిగింది. ఈ కులాంతర వివాహంలో ఒక అత్త చేసినటువంటి ఈ కుల పిచ్చితో ఆమె చేసిన పనికి ఆ కుటుంబం ఎంతగా బలైపోయిందంటే అది వింటుంటేనే నా కళ్ళంపటి నీళ్ళు తిరిగిపోయినాయండి. కులాంతర వివాహం. అబ్బాయి ఒక అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి, అమ్మాయి ఒక లోయర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు వేరు వేరు కులాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వివాహం చేసుకున్నప్పుడు నా కొడుకు ఇంకా పెళ్లి కావట్లేదు, ఏదైతే ఏముందిలే అని చెప్పేసి ఒక వివాహానికి ఒప్పేసుకొని వివాహం చేసేసిందండి. వివాహం చేసిన కొన్ని నాళ్లకు ఆమెలో నుంచి వచ్చేటటువంటి మాటలు ఏంటంటే, ఓయ్ నేను ఏ కులమో తెలుసా? మాది ఆ కులం. నేను ఓయ్ అంటున్నానండి. ఆ ఆడవాళ్ళు ఉపయోగించే పదం ఎలా అంటుందో అది నేను చెప్పలేను, నాకు రాదు అంటాం. కాబట్టి అది మీరు అక్కడ పెట్టేసుకోండి. మేము పలానా దానికి సంబంధించిన వాళ్ళం, నువ్వు తక్కువ దాంట్లో నుంచి వచ్చిన దానివి, నువ్వు తక్కువ దాంట్లో నుంచి వచ్చిన దానివి అని చెప్పి ప్రతిరోజు గొడవ పెడుతూ ఉందండి. ప్రతిరోజు తలపోస్తూ ఉంది. ఇలా ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఒకరోజు భర్త దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళింది భార్య. అయ్యా, నువ్వు ఇష్టపడే కదా నన్ను వివాహం చేసుకున్నావు. వివాహం చేసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు నీకు ఏ రోజైనా నేను ద్రోహం తలపెట్టానా? నువ్వు పనికెళ్ళి వచ్చేంత వరకు చక్కగా నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, చక్కగా పిల్లల్ని చూసుకుంటున్నాను, చక్కగా ఆహారం వండి పెడుతున్నాను, చక్కగా మీ తల్లిని కూడా నా తల్లిగా చూసుకుంటున్నాను. కానీ ఈరోజు ఎవరో చెప్పిన మాటలు వినేసి వచ్చేసి నాది ఆ కులం, నీది ఈ కులం, నేను పెద్ద నువ్వు చిన్న అని చెప్పి ఇలా మాట్లాడుతుంది అయ్యా అని చెప్పి ఆ భర్త చెప్పేటప్పటికి ఆ భర్త తిరిగి వాళ్ళ అమ్మ వైపే మాట్లాడి, ఆమెకేం తెలియదులే పోనీ ఆ మాటలు పట్టించుకోవాకని చెప్పి 4 మాటలని 5వ మాట ఈవి మీద రివర్స్ అయిపోయాడండి. ఇలా మాట్లాడుతున్నప్పుడు పాపం ఆడకూతురు ఎంతవరకు అని తట్టుకుంటుంది చెప్పండి? ఎంతవరకు అని ఓపిక పడుతుంది చెప్పండి? తన తల్లి అనుకొని ఓపిక పట్టింది. ఇప్పుడు ఈ ఓపిక పట్టి ఇవేం చేసిందంటే, ఇక నా వల్ల కాదు, ప్రతిరోజు ముద్ద తినేటప్పుడు మాట్లాడుతుంది, వాటర్ తాగేటప్పుడు మాట్లాడుతుంది, వాకిలు ఉడిచేటప్పుడు మాట్లాడుతుంది, ప్రతిరోజు ఇది ఒకటి అయిపోయిందని చెప్పి అసలు ఈ దగ్గర ఉండటం కన్నా నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వు వస్తే వేరుగా ఉందాం, లేదంటే నేను ఒకదాన్ని వెళ్ళిపోతాను అని చెప్పి భర్తకు చెప్తే, నేను వేరుగా రాను, మమ్మల్ని వదిలిపెట్టను, మా అమ్మ చెప్పింది చేస్తానని చెప్పి నిలబడిపోయాడండి. వెళ్ళిపోయింది భార్య. పిల్లల్ని పెట్టుకొని పోషించుకుంటా ఉన్నాడు. భార్య వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి తల్లిదండ్రులు చూశారు, వస్తారా అంటే ఈయనేమో మంచి బిగువు మీద ఉన్నాడు. వాళ్ళ అమ్మ మాటలు బాగా ఎక్కించేసుకొని ఆమెమో ఇక అలానే అయిపోయింది. తర్వాత ఆమెకు వాళ్ళ తల్లిదండ్రులు వివాహం నిశ్చయించి ఇంకొక వివాహం చేసేసారు. 2 పిల్లలు. భార్య ఇంకొక ఆమెని వివాహం చేసేసుకుంది, ఇంకొక అతన్ని. ఇప్పుడు ఏమైపోయాడు? భార్య లేనివాడు అయిపోయాడు. ఇప్పుడు నా భార్య నాకు కావాలంటే వస్తుందా? రాదు. కాబట్టి నా భార్య వెళ్ళిపోయింది, ఇటు మా అమ్మేమో ఇలా మాట్లాడుతుంది, నా పిల్లలేమో ఇలా అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాక పురుగులకు తీసుకొస్తారు చూసారా మందు, ఆ మందు తాగేసి చచ్చిపోయాడండి అబ్బాయి. భార్య లేదు, భార్య వెళ్ళిపోయింది. తల్లి చూస్తేనేమో వెళ్ళిపోయినంతసేపు ఏమో ఆడి వరపే మాట్లాడింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత అన్నం వండి పెట్టమంటే నా వల్ల కాదంటుంది, బట్టలు ఉతకమంటే నా వల్ల కాదంటుంది. అప్పుడు అర్థమైంది భార్య విలువ. అయినా కొన్ని రోజులు ఉన్నాడు, కానీ భార్యకి వివాహం అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆమె రాదని అర్థమైపోయింది, పిల్లలు ఎలా చూసుకోవాలని అర్థమైపోయింది, ఇదిగో అసలు నా వల్ల కావట్లేదని అర్థమైపోయింది. ఇక తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి దగ్గరికి వెళ్తే తల్లి ఏమో ముద్ద పెడతలేదు సరిగ్గా. ఎంతగానో భార్యలాగా చేయగలరండి? అంతకు ముందు నా మాట అనుకోని చేసుకున్నాం అని చెప్పి రివర్స్ అయిపోయింది. వెళ్ళినంతసేపు ఏమో అబ్బాయికి టీ తీసుకొచ్చింది, కూల్ డ్రింకులు తెచ్చింది, అన్నీ తెచ్చింది. ఎప్పుడైతే భార్యను వెళ్ళగొట్టాడో, ఈ మాట అన్నాడో, ఇక అవన్నీ కూడా బంద్. నాకే చేసుకోలేకపోతున్నాను, నీకేం చేయమంటాను అంటుంది. నేనే చేయలేకపోతున్నాను, నీకు ఆడ వండి పెట్టేది, నీ పిల్లలకి ఆడ వండి పెట్టేది అంటుంది.
ఇదేంట్రా బాబు, మా అమ్మ మాటని నిలిచేసాను, మా అమ్మ మాటని ఇలా విర్రవీగాను, ఈరోజు నా భార్య నాకు కాకుండా అయిపోయింది, నా తల్లి ఇలా చేసేసింది, నా పిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోయారు, వేరే ఒకరిని వివాహం చేసుకున్నా కానీ నా పిల్లలకు తల్లి, ఆమె మారు తల్లి అలానే ఉంటుంది కదా, ఆమె ప్రవక్త అలా ఉంటుంది కదా. కాబట్టి నేను ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు మంచం మీద పడుకుండి ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరిలో చెట్లకు కొడదామని తెచ్చినటువంటి ఆ పురుగు మందు తాగి చచ్చిపోయాడండి. చెట్లకు కొడదామని తెచ్చినటువంటి ఆ పురుగు మందు తాగి చచ్చిపోయాడండి. వెళ్ళిపోయిన ఆమె వేరే ఒక వివాహం చేసుకొని చక్కగానే ఉంది. ఈ విడగొట్టిన ఆమె చక్కగానే తింటుంది, 3 పూటలు తిని బాగానే ఉంది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు చెప్పండి? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? నీది పెద్ద కులం, నాది పెద్ద కులం, నీది చిన్న కులం అని మైండ్లో పెట్టుకొని మనం మనుషులు అన్న విషయం మర్చిపోయి వచ్చిన ఆడకూతురుతో ఈమె కూడా ఆడపిల్లే, నా అత్త నన్ను ఇలా ఇబ్బంది పెడితే నేనేం చేసేదాన్ని, నేనైతే రివర్స్ అయిపోతాను, అవి ఇన్నంటున్నా పడుతుందని చెప్పి అనేసింది. చివరికి ఆమె కోపం కట్టలు తెంచుకుంది, వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనికి ఒక కుటుంబం పతనం అయిపోయిందండి. ఆమె మనసులో ఉన్నటువంటి ఆ కులం అనేటటువంటి ఆ గజ్జి ఏదైతే ఉందో, ఆ పిచ్చి ఏదైతే ఉందో, తన కొడుకు కుటుంబం సర్వనాశనం అవటానికి కారణం అయిపోయింది. ఒక భార్య భర్తలు విడిపోవటానికి కారణం అయిపోయింది. ఒక కొడుకు చనిపోవటానికి కారణం అయిపోయింది. పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అనాథలైపోవటానికి కారణమైపోయింది. తర్వాత తండ్రి లేని వాళ్ళుగా పిల్లలు, తల్లి లేని వారుగా పిల్లలు ఒక్కొక్క చోటికి వెళ్తుంటే ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి? ఆమెనా ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళతో పాటు? మహా అయితే 10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాలు. మరి వాళ్ళు ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చేటప్పటికి ఆ ఆడకూతురికి అవసరం ఒక పక్కన ఉండాలి, ఒక తల్లి ఉండాలి, ఒక తండ్రి ఉండాలి. తల్లిదండ్రులుగా వారి బాధ్యతలు వారు నెరవేర్చాలి, వారు జలపాలి. ఇప్పుడు ఈమె 10 సంవత్సరాలు చచ్చిపోద్ది, మహా అయితే 15 సంవత్సరాలు బతుకుతుంది. ఆ తర్వాత వారిని పెంచేది ఎవరు, వాళ్ళని పోషించేది ఎవరు, వారికి వివాహం చేసేది ఎవరు, వాళ్ళని చదివించేది ఎవరు, తర్వాత వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి పురుటులు పోసేది ఎవరు? ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆ కుటుంబం పతనం అయిపోయి, ఆ బిడ్డ చనిపోయి, ఆ కోడలు వేరే ఇంటికి వెళ్ళిపోయి, ఆ పిల్లలు అనాథలైపోవటానికి ఒకే ఒక కారణం ఏంటి? కులం. ఆ కులగజ్జి 4 రోజు ఒక 10 సంవత్సరాల్లో కాటికి కాలు జాపే ముసలామికి ఉన్నటువంటి ఆ కులగజ్జి వల్ల పండంటి పచ్చని కాపురం ఏమైపోయింది? అయిపోయిందండి. చక్కగా వండి పెడుతుందండి. ఉదయం నుంచి సాయంత్రం లోపు పని చేసుకోవడానికి భర్త వెళ్తే వచ్చేలోపు తన పిల్లల్ని కాపాడుకుంటూ, తన పిల్లల్ని పోషించుకుంటూ, తన పిల్లలు బయటికి వెళ్ళి వేరొక మాటలు తెచ్చుకోకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంది. భర్తకి ముద్దండి పెడుతుంది. కట్టుకున్నందుకు తన కుటుంబానికి లోబడి ఉంటుంది. అలాగే ఏ కులమైనా సరే నన్ను తక్కువ చేసి చూస్తున్నా ప్రతిరోజు ముద్దు పెడుతుంది. అది సరిపోదా? ముద్దు పెట్టాలంటే నా కొలపోలే రావాలి, లేదా నా బట్టలు ఉతకాలంటే నా కొలపోలే రావాలి, ఇదా కావాల్సింది. ఏమంటే కొంతమంది ఆలోచన ఉంటుందండి, కులాంతర వివాహం జరిగేటప్పుడు రేపటి రోజున ఈవంట ఈ క్యాస్ట్ అంట, ఆడపిల్లంట ఈ క్యాస్ట్ అంట, లేదంటే ఈవంట ఈ క్యాస్ట్ అంట, అతని పక్కన అబ్బాయి అయితేనేమో ఆ క్యాస్ట్ అంట. రేపటి రోజున ఎవరన్నా అడుగుతారంట, ఎవరికిచ్చావు అబ్బాయిని అని, ఎవరికిచ్చావు అమ్మాయిని అని. అప్పుడంటే ఇవి చెప్పడానికంట ఇదిగో పలానా ఆ క్యాస్ట్కి ఇచ్చాను, పలానా ఈ క్యాస్ట్కి ఇచ్చాను అని చెప్పటం నామూస్ అంట. ముద్ద పెట్టదా ఆ క్యాస్ట్ అయినా ఈ క్యాస్ట్ అయినా? నీకు మంచిగా సక్రమంగా చూసుకోదా ఆ క్యాస్ట్ అయినా ఈ క్యాస్ట్ అయినా? కాళ్ళు చేతులు కాదా? వండే అవయవాలు అన్నీ అయ్యి కాదా? అన్నీ అయ్యే. కానీ నీ మదిలో ఉన్న ఆలోచన ఏంటంటే ఆ క్యాస్ట్ అనే కొలగచ్చి, ఆ కొలగచ్చి వల్ల ఎన్నో కుటుంబాలు పతనం అయిపోయినాయి. అలాంటి కొలగచ్చి ఈరోజు మనలో ఉండకూడదని, అలాంటి ప్రవక్తన భార్యాభర్తలుగా అక్కడ ఉన్నటువంటి ప్రవక్తన ఇక్కడ ఉండకూడదని, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా భర్త దగ్గరే భార్య ఉండాలి, భార్య దగ్గరే భర్త ఉండాలి, ఎన్ని జరిగినా సరే ఈ లోకంలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం విడిపోకూడదని, మన కుటుంబాలన్నీ దేవుడిలో చక్కగా పండంటి ఒలివ మొక్క వలె దేవుడి సన్నిధిలో ఎదగాలి అని ఈరోజు ఈ యవనస్తులు కూడికి ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఈ మాటలు పంచుకోవటం జరుగుతుంది. ప్రేమ దేవుని పిల్లలారా.